ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు బాలుర ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న నిర్లక్ష్యం పైన స్టూడియో 18 న్యూస్ అందించిన కథనాలకు అధికారులు స్పందించారు. బాలుర ఆశ్రమ పాఠశాల వార్డెన్ తిరుమలను సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఉట్నూరు బాలుర ఆశ్రమ పాఠశాలలో గత నెల 27న కరెంట్ షాక్తో ఓ విద్యార్థి గాయాల పాలవగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో పాటుగా బాధితుడిని రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చేతులు దులుపుకున్న విషయంపైన స్టూడియో 18 న్యూస్ కథనాలను ప్రసారం చేయగా వాటికి స్పందించిన ఐటీడీఏ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వార్డెన్ తిరుమలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వార్తలు అందించిన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు స్టూడియో 18 న్యూస్ రిపోర్టర్కి సైతం బెదిరింపులు ఎదురవగా వాటికి లొంగక నిజాలను నిర్భయంగా బయటపెట్టిన ఉట్నూరు స్టూడియో 18 న్యూస్ ప్రతినిధి అజయ్ కుమార్ కు స్టూడియో 18 న్యూస్ చైర్మన్ అండ్ సీఈఓ భరత్ కుమార్ శర్మ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కారణాలు సాటర్డే రోజు విజిట్ చేయడం జరిగింది. స్కూల్లో 345 మంది పిల్లలు ఎన్రోల్మెంట్ ఉంటే ఓన్లీ 100 మంది పిల్లలే ప్రజెంట్గా ఉన్నారు. అండ్ 13 మంది వర్కర్లు ఉంటే ఓన్లీ 3 ప్రజెంట్ ఉన్నారు. అండ్ అదేవిధంగా స్కూల్లో పాటించవలసిన క్లీన్లీనెస్ స్టాండర్డ్స్ కానీ అవి చాలా తక్కువగా ఉన్నాయి. అలానే అటెండెన్స్ కన్సిస్టెంట్గా 50% 60%లోనే ఎప్పుడు ఉంటుంది అక్కడ. అండ్ ఎస్ఎస్సి స్పెషల్ మెనూ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అని చెప్పి కొన్ని కంప్లైంట్లు పిల్లల నుంచి వచ్చాయి. అట్లానే రికార్డ్స్ ఏవైతే మ్యాండేటరీ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్కూల్లో మాకు కనిపించలేదు. అలానే స్టాక్ రిజిస్టర్ కానీ హెచ్డబ్ల్యూ మూవ్మెంట్ రిజిస్టర్స్ కానివ్వండి, బోర్డర్ మూవ్మెంట్ రిజిస్టర్, డైలీ పర్చేజ్ రిజిస్టర్, డైలీ మెనూ రిజిస్టర్ ఇవేవి కూడా మ్యాండేటరీ రిజిస్టర్స్ ఏవి లేనందున ఈ పైన చెప్పిన కారణాల వల్ల హెచ్డబ్ల్యూని తొలగించడం జరిగింది. అట్లానే హెచ్ఎంకి అక్కడ ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఈ ఛార్జెస్ మీద ఎంక్వైరీ చేసిన తర్వాత తదుపరి యాక్షన్ తీసుకోవడం జరిగింది.